ఇదే డిచ్పల్లూరు. ఫ్రీడమ్ ఫైటింగ్ టైంలో ఈ ఊరు మస్తు జోషులుంటుండే. ఎక్కడ చూసినా గాంధీ మహాత్మునికి జై, మా దేశం మాకు కావాలి. గాంధీ తాత కూడా ఈ ఊరు వచ్చిండు. గంత గొప్పూరు ఇప్పుడు గజ్జి పట్టే బర్రె లెక్క తయారైంది. ఇట్లా ఎందుకు తయారైంది ఎరికేనా? రాజలింగం, కోటిలింగం అని ఇద్దరు సాలెగాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీల మధ్యన వెనకటి నుంచి కొట్లాటలు అయితేనే ఉన్నాయి. వీళ్ళిద్దరు టౌన్కు చెరో పక్కన ఉంటారు. ఎప్పుడు చూసినా గల్లా గల్లా పట్టుకుంటారు, లొల్లి లొల్లి చేస్తారు. ఇద్దరు కొడుకులు రోలర్ పార్టీ వాళ్ళే. ఎలక్షన్ టైంలో హైకమాండ్ ఒక్కరికి టికెట్ ఇస్తుంది. రానోడేమో రెబల్గా నిల్చుంటాడు. ఏమైతుంది? ఓట్లు గిల్తాయి. సందుల మందుల అవతలోడు గెలిచిండు. గాడే భిక్షపతి, గుండు సాలేగాడు. 30 years నుంచి పెత్తన మొత్తం చేతిలో పెట్టుకొని ఫ్యూడల్ పాలిటిక్స్ చేసుకుంటా లుచ్చ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. ఈ గుండు సాలేగాడు పందికొక్కులకు అదిని తన రాజకీయ వారసత్వాన్ని తన తమ్ముడు బేబీ గానికి అప్పచెప్పిండు. సెజ్ పేరుతోని టౌన్ చుట్టుపక్కల భూముల్ని ఊళ్ళని కొట్టేనికి ట్రై చేస్తున్నాడు. ఈ భిక్షపతి గారిని ఎదిరించే మనిషి మన కృష్ణారావు సార్. దేవునసుంటోడు. కృష్ణారావు సార్ చేసిన పోరాటంతో బేబీగాడు ఎమ్మెల్యే జాబ్కు రిజైన్ చేసి చర్లపల్లి జైలుకు పోయి రిలాక్స్ అవుతున్నాడు కొడుకు. ఇప్పుడు ఈ డిచ్పల్లి నియోజకవర్గానికి తొందరలోనే బై ఎలక్షన్లు వస్తున్నాయి. ఇగో ఈ స్టోరీ ఎప్పుడు కంటే చూస్తేనే మస్తు ఉంటుంది. అందుకే జెడ్పీటీసీ ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్న గవర్నమెంట్ కాలేజ్ దగ్గరికి పోదాం పాండ్రి. ఇప్పుడే వెలువడిన జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాల ప్రకారం ఇండిపెండెంట్ అభ్యర్థి కట్మల్ తన సమీప అభ్యర్థులైన కోటిలింగం, రాజలింగాలపై 2 ఓట్ల తేడాతో విజయ దుందుబి మోగించారు. నేల మీద కాలు మొప్పిరు. ఏ పండు లోఫర్, కాల్ మీ జాఫర్. నీ కక్క చెల్లెలు లేరారా? లే, పక్కూరికి వెళ్ళిళ్ళు. ఇల్లు ఖాళీ ఉంది, పామల్లా. బచావ్ బచావ్ బచావ్. ఏ సూపర్ మ్యాన్ ఆగింది. రామల్లా రామల్లా. కట్ కట్ కట్. నూకు బే. ఏమైంది బే? నూకు ముందుకి నూకు. ఏది నూకేది? మస్తొస్తుంది. టైం ప్లీజ్. బిల్లా, ఇట్లయితే నేను షూటింగ్ చేయను బే. నూకు బే ప్లీజ్. రాత్రి క్వార్టర్ దాపిస్తా. నాకు ఆడలేంది అనక ఆడున్నది ఏంటమ్మా? దమ్ముంది, ధైర్యం ఉంది. అన్నిటికంటే మించి నా ఫేవరెట్ బ్రాండ్ అయిన పాపావారి లో చెడ్డీ ఉంది. లోగుట్టు లోపల. ఈడే బిల్ల 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 బిల్ల. ఎర్రగా బుర్రగా ఉంటాడు. ఈయన గర్ల్ ఫ్రెండ్ ఏమో వాణి. లోకల్గా కేబుల్ టీవీ మెయింటైన్ చేస్తుంటుంది. ఊళ్ళో దొరికే డ్రాయర్లకు, నయాగ్రా టాబ్లెట్లకు, గజ్జి తామర్లకు, అర్షమోళ్లకు వీన్నే మోడల్గా పెట్టి యాడ్లు చేస్తుంటుంది. గందుకే ఈయన్ని స్కోప్ బిల్ల అంటుంటారు. బిల్లా స్పీకింగ్. మీ నాయన లసంలో ఓడిపోయిండు. అవునా? ఇంకా రాజలింగం గారు కూడా ఓడిపోయిండు. నీ నోట్లో రమ్ము వయ్యా. ఎస్ వంటి న్యూస్ చెప్పినావు మామా. ఏంటి? ఆ రాజలింగం గారు ఎలక్షన్ లో పోయినందుకు ఫుల్ దావత్రా. వాటిని పోయి మజా చేద్దాం. వస్తావా? పో బావా. దీని సిగ్గుల చింతకు. రంగా రంగా రంగా, వీడొక డాన్సర్ అని వీడి ఫీలింగ్. అందరూ డిస్కో రంగా అని పిలుస్తుంటారు. ఏమన్నా అనుకుంటాడు ఏమన్నా. ఊళ్ళే భారత్లల్లా సావులల్లా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లెక్క థీమ్ మార్ చేస్తుంటాడు. మా టీవీ ఓంకార్ షోకు పోయి థ్యాంక్ యూ అన్నయ్య అని అనడం వీడి జీవిత ఆశయం. ఆల్ ద బెస్ట్ రంగా. వచ్చేస్తుందిరా, వదిలేండి రా ప్లీజ్ రా. భారత్ ఒకసారి వస్తుంది. అరే పెట్టు నోట్ బాగున్నట్లు పెట్టు.
వెళ్దాం రే, వదిలేయండి రే. దండం పెడతా, రావే, ఇంటికి రావే, డాన్స్ చేయకే. ఒక్క నిమిషం మావ. అరే రంగా, కోకిల మావ అర్జెంట్ గా మాట్లాడాలంట. హలో రావే, ఇంటికి రావే. చెప్పు మావా. అల్లుడు నీకు బ్యాడ్ న్యూస్, మీ నాయన పోయిండు. చల్ కుట్లు అయినట్టు కట్టుకుంటున్నా. పోయిండంటే చచ్చిపోలేదురా, ఎలక్షన్ లో ఓడిపోయిండు. ఆ కోట్లింగం గాడు కూడా ఓడిపోయిండు. అలా కొట్టినాం ఈసారి కూడా ఎలక్షన్ లో కోటికని కొట్టినాం నాయనా. శబాస్రా నక్కడాక మనల్ని కాదని అడిగి సీట్ ఇస్తే ఏమైతుందో ఢిల్లీలో ఉన్న హైకమాండ్కి తెలవాలా. మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో ఆ కోటిలింగంగాని నేను ఓడించకపోతే నా పేరు రాజలింగమే కాదు. రేయ్ నీ పోరగాడితో దావత్ చేసుకో. తుమ్ములచ్చిపోయే డౌండ్చి పల్లె తమ్మున్న పోరకాల నాన్ స్టాప్ లొల్లే మేకప్ ఇచ్చిన కూర మెంటి కూర పచ్చడి మున్సిపల్ గ్రౌండ్ మంగా థియేటరు పవర్ స్టారు సలూన్ షాపు పాన్ స్టారు బలమని టూపు తుమ్ములచ్చిపోయే డౌండ్చి పల్లె తమ్మున్న పోరకాల నాన్ స్టాప్ లొల్లే పదవ తరగతి చదిగట్టి రజని పోలీసు తల్లి చట్ట పెరిగిన వానే బోరింగ్ పంపు కడ క్యూ కట్టవానే అసమైన కుర్రాలకి కాలేదు బానే తుమ్ములచ్చిపోయే డౌండ్చి పల్లె దమ్మున్న పోరగాల నాన్ స్టాప్ లొల్లే எல்லாத்துக்கும் ஒண்ணு சொல்லிக்கிறேன், இந்த ஊர்ல எல்லாரும் ரொம்ப மோசமானவங்கடா. அவங்க கிட்ட நீ பார்த்துதான் நடந்துக்கணும். வரட்டுமா? అరే గట్టా గిట్టా కాదు బిడ్డ, డబుల్ మెజార్టీలో గెలిచినాం. పోయిన ఎన్నికల్లా ఒక్క ఓటు తేడాతో గెలిచినందుకేగా రాజుగారి ఒక మేడ పెట్టుకోవాలా వానికే తెలవాలా. ఈసారి 2 ఓట్ల తేడాతో గెలిచి మన తడాకా ఏందో చూపెట్టినాం. చిన్న కరెక్షన్ బాబు, ఏందది? ఓడగొట్టలేదు, ఇద్దరు కలిసి ఓడిపోయి కట్మల్ గాని గెలిపించారు. అబే చూప్, చారీ బిడ్డకి ఎంత కావాలంటే గన్పు. కరకరాని ఎలక్షన్ మీద ఆల్రెడీ 20 లక్షలు ఉడాయించారు. మళ్ళీ ఈ పార్టీలను దండక చెందుకయ్యా. అసలే రాకచారణ పోక బారాన అన్నట్టుంది వ్యవహారం. ఆబే చూప్, మా సంతోషం నీకు దుబారా లెక్క కనపడుతుంది. చాలే, మా పగ గురించి నీకేం తెలుసురా? ఇది గిప్పటి పగ కాదు, మూడు తరాల పగ. ఆ రాజలింగం గారి తాత నా తాతని అవమానించినప్పటి సందే పగ. ఇన్నాళ్ళు మేం బతుకుతున్నది అన్నం తిని కాదురా, పగ తిని బతుకుతున్నాం రా. అవురోచారి అడిగింది ఇక నీకు మధ్యలో ఎందుకు రద్దులా? నాదే పొరపాటు బాబు. అశుద్ధం పొంగ తినొద్దని చెబుతాం, అద్దుకు తింటా అనేటానికి ఏం చెప్తాం? ఓకే, హ్యాపీ బర్త్డే. రైతులను భయపెట్టి బలవంతంగా పంట భూములను కబ్జా చేస్తున్న కేసులో ప్రముఖ రాజకీయ నాయకుడు భిక్షపతి తమ్ముడు బేబీని కోర్టుకు తీసుకెళ్లి రిమాండ్కి పంపించారు. బేబీ మాట్లాడుతూ ఈ కేసులో తనని ఇరికించారని, అందుకే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని, జరగబోయే ఎలక్షన్లో ప్రజలు తన నిర్దోషిత్వానికి బ్రహ్మరథం పడతారని ప్రకటించాడు. భయండలబాతు బజార్ల గుడ్డు పెట్టిందట. మనం భయపెట్టినామంట, వాళ్ళు భయపడి లాగులు దడుపుతున్నారట. పతోడికి అల్కగా దొరికిపోతారు ఈ పొలిటీషియన్స్. మేమైనా పైనుంచి ఊడిపడ్డామా? పబ్లిక్ ఓట్లేసి గెలిపిస్తేనే కదా ప్రజాసేవకు మా జీవితాలు అర్పించుకున్నది. గెలిపించేది ఆళ్లే, గెలిచేసేది ఆళ్లే. పొలిటీషియన్లు పీల్చుకు తింటుండ్రు, లోపుకు తాగుతుండ్రు అనే ఈ జనాల దిమాగ్కి ఎలక్షన్ టైంలో బీరు బిర్యానీలకి ఓట్లు గుద్దేటప్పుడు ఏమవుతుందే? వెనకట్ల రాజును బట్టే ప్రజలు ఉండేటోళ్ళు. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో పబ్లిక్ని బట్టి లీడర్. అవునా, నేను ఎట్లయితే హాఫ్ బాటిల్ దించకుండా కచ్చా కొడతానో బేబన్న కూడా అంతే, సేమ్ డిట్టో. నిజమన్నా, పబ్లిక్ని బట్టి లీడర్ అన్నో. కూసోని ఎన్ని కథలైనా చెప్తావు. ఆడి పోరడు ఎన్ని కష్టాలు పడుతుండో ఏమో.
ఎందుకింత అధికారముండి తమ్ముడిని బయటికి తేలేకపోతే? తో నీ యవ్వ ఈ ప్రజాస్వామ్యానికి నాలాంటి పొలిటీషియన్లు చేసే డ్యామేజ్ కన్నా నీలాంటి కీపులు తమ్ముళ్ళు చేసే డ్యామేజేనే ఎక్కువ. అవినీతి అన్యాయం అని పత్తితులు పలికే ఆ జనాలకే పదవులు వస్తే మనకంటే ఎక్కువ దోసుకుంటారే. ఓ పక్క జనాభా పెరిగి ఫ్యూచర్లో తిండి నీళ్లు దొరకవని పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా ఒకరినొకరు ఇలా పెంచుకుంటూ కాలం గడుపుతున్న మన త్యాగ గుణాన్ని ఈ జనాలు ఎప్పుడు అర్థం చేసుకుంటారే? అన్నా 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 నన్ను దీవించన్నా, నన్ను దీవించు అన్నా. ఇదంతా మీ దయ అన్నా. వదిన ఆశీర్వాదం కూడా తీసుకో. అట్లనే అన్నా. వదినమ్మా నువ్వు కూడా దీవించు వదినమ్మా. అరే కట్మల్, నీకైనా నాకైనా ఓ రాజకీయ భవిష్యత్తును ప్రసాదించింది ఆ రాజలింగం కోటలింగం. అవ్వన్నా వాళ్ళిద్దరూ సల్లంగా ఉండాలని ఆ దేవునికి దండం పెట్టుకో. గట్టనేనన్నా. నువ్వు రాయే, వ్యాపారానికి టైం అయింది.